హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక లాంగ్ వీడియో అయితే మీ ముందుకు వస్తున్నాను. మేమందరం ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా? జూడియోకి అయితే వెళ్తున్నామండి. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు జూడియో సేల్ అని చెప్పి చాలా హైప్ అయితే ఇస్తున్నారు. బట్ ఇక్కడ చూసిన తర్వాత అనుకున్నంత హైప్ అయితే అస్సలు లేదు. మేమైతే ర్యాపిడో బుక్ చేసుకొని మరి ఇక్కడికైతే విజిట్ చేసాము. సో టోటల్గా ఒక రౌండ్ అయితే వేశాను నేను. వేసిన తర్వాత నేనైతే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. బట్ ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు చాలా హైప్ అయితే ఇచ్చారు. బెస్ట్ కలెక్షన్ ఉంది, అలాగే ఆఫర్ సేల్ కాబట్టి డెఫినెట్గా మీకు ప్రైస్ చాలా రీజనబుల్కి వస్తుంది అని అయితే చెప్పారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కలెక్షన్స్ కూడా అస్సలు బాగాలేదు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే మనకి షర్టు 600 రూపీస్ అయితే ఉంటుంది. సేల్ ప్రైస్లో 300 రూపీస్ మాత్రమే వస్తుంది అనమాట. ఇక్కడ షర్ట్స్ అలాగే టీ షర్ట్ మాత్రమే సేల్లో ఉన్నాయి. రిమైనింగ్ అన్ని కలెక్షన్స్ వచ్చేసి నార్మల్ సేల్లోనే ఉంది. బట్ చాలామంది హైప్ అయితే ఇచ్చారు, బట్ అంత అయితే లేదు. మేబీ సీజన్ ఎండ్ అయిందో ఏమో నాకైతే తెలియదు. బట్ నేనైతే అఫీషియల్గా వాళ్ళ పేజ్ చూశాను. వాళ్ళైతే ఆగస్ట్ ఎండింగ్ వరకు అయితే ఈ సేల్ ఉంటుందని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సేల్ అయితే కనిపించలేదు. అట్లీస్ట్ టీ షర్ట్స్ అయినా తీసుకుందామంటే ఆ టీ షర్ట్ల మీద కూడా సేల్ అయితే లేదు. సో నేను కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను అనేది ఉంది. లైక్ 300 రూపీస్ అలా. ఫైనల్గా ఫుట్వేర్ ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుట్వేర్లో కూడా అసలు సేల్ కూడా లేదు. అన్నీ నార్మల్ ప్రైస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కాస్మెటిక్స్ ఉన్నాయి కదా, ఇందులో అయితే కొన్ని ఆఫర్ సేల్ అయితే ఉంది. నార్మల్గా మేము కాజల్ అనేది చూసామన్నమాట. కాజల్ మీద 79 రూపీస్ మాత్రమే ఉంది. దాని మీద అయితే 200 రూపీస్ ఉంది. బట్ సేల్లో 79 రూపీస్ అయితే ఉంది. సో వీటి మీద అయితే కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇంకా జూడియోలో అయితే ఏం తీసుకోలేదండి. ఇంకా షాపింగ్‌కి వచ్చాం కదా, ఇంకా పక్కనే మాల్ ఉంది కదా, మాల్‌కెళ్ళి ట్రై చేద్దాము. ఇంకేమైనా నచ్చుతాయేమో అని చెప్పి మాల్‌కైతే వెళ్తున్నాము. సో ఇక్కడ మాల్‌లో ఆఫర్ ఉందనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఫ్లెక్సీలు అయితే ఏస్తున్నారు. 99 రూపీస్‌కి బర్గర్ వస్తుంది. అలాగే కొన్ని కాంబోస్ అయితే వస్తున్నాయని చెప్పి చాలా ఫ్లెక్సీలు అయితే ఏస్తున్నారనమాట. ఇంకా ఇండిపెండెన్స్ డే కాబట్టి మన ఫ్లాగ్ కూడా ఉందనమాట. ఇంకా సండే కాబట్టి ఇంకా అందరికీ తెలిసిందే కదా, మాల్‌లో అయితే ఫుల్ క్రౌడ్ అయితే మా నెల్లూరు వాళ్ళకి మాల్ అంటే ఒక ఎమోషన్ అబ్బా. మేము సాడ్‌గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, మా ఇంటికి రిలేటివ్స్ వచ్చిన మూవీ చూడాలన్నా, షాపింగ్ అన్నా, చిన్న సిచ్యువేషన్ చాలబ్బా మేము డెఫినెట్గా మాల్కి అయితే వస్తామన్నమాట. ఇంకా ఫెస్టివల్ టైమ్స్లో అయితే అస్సలు చెప్పక్కర్లేదు. నెల్లూరులో ఉన్న సగం జనాభా మొత్తం ఈ మాల్లోనే ఉంటారు. అంత క్రౌడ్ ఉంటారనమాట. అండ్ మేము సండే విజిట్ చేసాం కదా, సాటర్డే ఇండిపెండెన్స్ డే కాబట్టి సో ఆ థీమ్లో అయితే డెకరేషన్ అయితే చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా ఎంటర్ అయ్యి మన ఫ్లాగ్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, వచ్చిన ప్రతి ఒక్కరు ఫొటోస్ దిగుతున్నారు, అలాగే వీడియోస్ కూడా తీస్తున్నారు అనమాట. అంత బ్యూటిఫుల్గా డెకరేషన్ అయితే చేశారు. ఒక్కసారి చూడండి, ఐ లవ్ ఇండియా అని చెప్పి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో కదా. వీళ్ళు ఎంతమందికి తెలుసు, వన్ ఆఫ్ ది ఫేమస్ యూట్యూబర్ అయిన సర్కాస్టిక్ సాయి వచ్చేసి మన నెల్లూరే అనమాట. సో నెల్లూరులో వచ్చి సర్కాస్టిక్ షాపీ అని చెప్పి ఎంజీ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. సో మీ అందరికీ చాలా మందికి అయితే తెలుసు. అండ్ మేము ఇక్కడికి రాగానే కీర్తి అక్క అయితే కనిపించింది. ఒకసారి మేమైతే వీడియో తీస్తున్నాము. అక్క అయితే చాలా బిజీగా అయితే ఉంది. నేనైతే వచ్చిన ప్రతిసారి అయితే విజిట్ చేయట్లేదు అబ్బా, నాకు కొంచెం టైం అయితే కుదరట్లేదు. నెక్స్ట్ టైం అయితే నేను డెఫినెట్గా అయితే విజిట్ చేస్తాను షాప్ని. అక్క అయితే మేము బయట నుంచి వీడియోస్ తీస్తుంటే ఒకసారి పలకరించింది అనమాట. సో స్వీట్ ఆఫ్ యూ అనిపించింది. అండ్ మేమైతే కొంచెం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. అక్కడైతే ఒక షాప్ ఉంటుందన్నమాట. అక్కడ టీ షర్ట్స్, టాప్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో అక్కడికైతే వెళ్దాము. అక్కడి నుంచి కూడా మేము ఫ్లాగ్ని అయితే వీడియో తీస్తున్నాము. అండ్ మాల్కి మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ వచ్చి విజిట్ చేయడానికే వస్తారు. షాపింగ్ కూడా చేయండి అబ్బా, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, స్కారీ హౌస్ అనమాట. ఇది చూసిన ప్రతిసారి ఒకసారి ట్రై చేద్దామని అనిపిస్తుంది. బట్ ఏంటంటే మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఒక పేపర్ మీద సైన్ చేయాలన్నమాట. లోపల ఏం జరిగినా మాకు సంబంధం లేనట్టు. అంత స్కారీగా ఏముంటుందబ్బా అని ఒక క్యూరియాసిటీ అనమాట నాకు. అండ్ ఒక్కసారి ఫిషెస్ చూడండి అబ్బా, ఎంత క్యూట్గా ఉన్నాయి. నాకు చూసిన ప్రతిసారి ట్రై చేద్దామని అనిపిస్తుంది. బట్ ట్రై చేస్తున్నా అనుకున్న టైంకి నాకు ఒక న్యూస్ అయితే గుర్తొస్తుందనమాట. నేను ఒక న్యూస్ అయితే విన్నాను. ఇలా ఫిష్ పెడిక్యూర్ చేసుకుంటున్నప్పుడు ఒక ఆవిడకి కాలు ఇన్ఫెక్షన్ వచ్చి కాలే తీసేశారనమాట ఈ ఫిషెస్ కొరకడం వల్ల. అప్పటి నుంచి నాకైతే ట్రై చేద్దామన్న ప్రతిసారి ఆ న్యూసే గుర్తొస్తుంది. మీలో ఎంతమందికి అయితే తెలుసుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మన మాల్లో వచ్చేసి 5 థియేటర్స్ అయితే ఉంటాయి. టోటల్ 5 స్క్రీన్స్ అయితే ఉంటాయన్నమాట. మాల్లో మాకు మోస్ట్ ఫేవరెట్ స్పాట్ ఏదైనా ఉందంటే ఈ థియేటర్స్ అబ్బా. నేను ఏ మూవీ చూడాలన్నా కానీ ఎక్కువ నేను మాల్కైతే విజిట్ చేశానన్నమాట. 5 స్క్రీన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ టోటల్గా మాల్ మొత్తం తిరిగి తిరిగి అలసిపోయినప్పుడు తినడానికైతే ఈ ఫుడ్ కోర్ట్కి అయితే వస్తాము. ఫుడ్ కోర్ట్ని అయితే రీసెంట్ టైమ్స్లో బాగా అప్గ్రేడ్ చేశారనమాట. ఇంతకుముందు టోటల్ మొత్తం ఒకేలా
కలిసి ఉండేదనమాట. ఇప్పుడు చాలా డివైడ్ చేశారు. ప్లస్ చాలా ఎక్కువ స్టాల్స్ అయితే పెట్టారు. లైక్ ఐస్ క్రీమ్స్, బిర్యానీస్ చాలా కొన్ని కొన్ని ఫుడ్స్ అనేవి బాగా ఇంట్రొడ్యూస్ చేశారనమాట. మేమైతే ఐస్ క్రీమ్ ట్రై చేసాము. సో, ₹90 పడింది అండ్ ఎక్కువ క్వాంటిటీ వచ్చింది. అలా ఇంకా మాల్ బయటకైతే వచ్చేసాము. మాల్ మొత్తం చూస్తున్నారు కదా! ఇంకా మాల్‌కి టాటా చెప్పేసాము. ఇంకా త్వరలోనే మళ్ళీ వస్తామని చెప్పి అయితే వెళ్తున్నామనమాట. ఇంకా ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం.